హిందూ పురాణాలలో తెలిపిన ప్రకారం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించిన తరుణంలో జరిగిన అద్భుతమైన ఘట్టం ఇది. సృష్టి అయితే జరిగింది, కాని అంతా ఏదో వెలితిగా ఉంది. ఎక్కడా ఏ చిన్న శబ్దం లేదు. లోకమంతటా ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. తన సృష్టి ఇలా చైతన్యం లేకుండా మూగగా ఉండటం చూసి బ్రహ్మదేవుడు కలత చెందాడు. ఈ లోకానికి వాక్కు మరియు జ్ఞానం అవసరమని ఆయన గుర్తించాడు. ముఖ్య గమనిక: ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకాగ్రతతో ధ్యానం చేసి తన కమండలంలోని పవిత్ర జలాన్ని గాలిలోనికి చల్లినాడు. ఆ నీటి బిందువులు నేలను తాకగానే ఒక అద్భుతమైన కాంతి నుండి తెల్లని పద్మంపై సరస్వతీదేవి ఆవిర్భవించింది. ఆమె రూపం అత్యంత ప్రశాంతంగా ఉంది. ఒక చేతిలో వీణ, మరో చేతిలో పుస్తకం, ఇంకో చేతిలో అక్షరమాల ఉంది. బ్రహ్మదేవుడు ఆమెను చూసి, అమ్మా, నీ వీణానాదంతో ఈ ప్రపంచంలోని మౌనాన్ని పోగొట్టి చైతన్యాన్ని నింపు అని కోరాడు. అప్పుడు సరస్వతీదేవి తన వీణతీగలను మీటింది. ఆ క్షణమే శబ్దం పుట్టింది. గాలికి సవ్వడి, నదులకు ప్రవాహనాదం, పక్షులకు పాటలు వచ్చాయి. మనుషులకు ఆలోచనలను పంచుకోవడానికి అవసరమైన మాట పుట్టింది. కలలన్నీ ఆ వీణానాదం నుండే పుట్టాయి. ఇలా సృష్టిలో శబ్దం పుట్టిన ఆ రోజే మాఘశుద్ధ పంచమి. ప్రకృతి అంతా పచ్చగా పసుపు రంగు పూలతో కళకళలాడుతుంటుంది కాబట్టి దీనిని వసంత పంచమిగా జరుపుకుంటాం. చదువుల తల్లి పుట్టినరోజు, మానవునిలో జ్ఞాన వికసనకు మాట అనే బీజం పడిన రోజు. ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల అజ్ఞానం తొలగి బుద్ధి వికసించి వాక్ శుద్ధి జరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరిగి వారిలో సృజనాత్మక శక్తి, జ్ఞాపక శక్తి మెరుగుపడతాయి. ఈ వీడియోను లైక్ చేసి నలుగురితో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆ దైవం మీకు తోడై ఉండుగాక.